ఈరోజు పైథాన్ డే సిరీస్ లో భాగంగా బ్లాక్ జాక్ అనే ప్రోగ్రామ్ చూద్దాం. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే 2 ఫంక్షన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట. ఆ 2 వాల్యూస్ లో ఏముండాలి, 2 ఇంటూ వాల్యూస్ తీసుకోవాలి, n1 n2. అవుట్పుట్ ఏముండాలి, 0 కానీ n1 కానీ n2 కానీ ఉండాలి. 2 కండిషన్స్ ఉన్నాయి మన దగ్గర. n1 n2 రెండు ఈక్వల్ అయినప్పుడు 0 అవ్వాలి. n1 గ్రేటర్ దాన్ 21 అయినప్పుడు అది n2నే, n2 గ్రేటర్ దాన్ 21 అయినప్పుడు అది n1నే. లేదు ఈ రెండు కాదనుకుంటే ఈ రెండింటి మధ్యలో మ్యాక్స్ తీసుకోవాలి. సో దీనికి ఏం కావాలి, మనకు 2 ఇన్పుట్ పారామీటర్స్ కావాలి. సో నేను అది తీసుకుంటున్నా. n1 ఇన్పుట్ పారామీటర్, n2 ఇన్పుట్ పారామీటర్ అనమాట. సో n2 తీసుకుంటున్నాను. సో n2 తీసుకొని ఇప్పుడు నేను కండిషన్స్ డైరెక్ట్గా ఫంక్షన్ డిఫైన్ చేసుకొని ఆ 2 పారామీటర్స్ ఆ ఫంక్షన్ లో పాస్ చేసి కండిషన్స్ చెక్ చేస్తున్నా. n1 గ్రేటర్ దాన్ 22, n2 గ్రేటర్ దాన్ 21 ఉన్నప్పుడు రిటర్న్ 0 అనమాట. ఎలిఫ్ లో నేను ఏం తీసుకుంటున్నాను, n1 గ్రేటర్ దాన్ 20 ఉన్నప్పుడు అది ఆటోమేటిక్ గా రిటర్న్ n2 చేయాలన్నమాట. సో అదే నేను డిఫైన్ చేస్తున్నా, రిటర్న్ n2. ఇఫ్ n2 గ్రేటర్ దాన్ 21 ఉన్నప్పుడు ఎలిఫ్ లో అది ఆటోమేటిక్ గా రిటర్న్ n1 అనమాట. నెక్స్ట్ ఎల్స్ లో నేను ఏం చేస్తున్నా, రిటర్న్ మాక్సిమం ఆఫ్ n1 n2 అనమాట. ఫంక్షన్ యూజ్ చేసి ఆ రెండింటిలో మాక్సిమం అది రిటర్న్ చేయమన్నా. ఈ 3 కండిషన్స్ ఫెయిల్ అయితే నేను అవుట్పుట్ తీసి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మనం ప్రింట్ చేసుకోవాలి కదా, అది ఏ వాల్యూ అనేది ప్రింట్ చేస్తుందో ప్రింట్ చేయాలి కాబట్టి నేను దాన్ని పాస్ చేస్తున్నాను అంతే. సో 21 పాస్ చేసింది అనమాట. కండిషన్ సక్సెస్ అయింది. సో ఫర్ మోర్ వీడియోస్ ఫాలో అవర్స్. థ్యాంక్ యూ.